హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్నిట్. ఈరోజు నేను ఈ వీడియోలో ఏ స్కిల్స్ నేర్చుకుంటే మనకు ఈజీగా జాబ్ వస్తుంది అండ్ ఏ స్కిల్స్లో జాబ్ ఓపెనింగ్స్ ఎక్కువ ఉన్నాయి అనేది అయితే డిస్కస్ చేయబోతున్నా. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇప్పుడు నేను చెప్పబోయే స్కిల్ నేర్చుకుంటే మీకు పక్కా జాబ్ వస్తుంది. ఈ జాబ్ ఓపెనింగ్స్ కూడా బీభత్సంగా ఉంటాయి అనమాట. ఈ స్కిల్ మీద 100% జాబ్ వస్తుంది అనమాట మీకు ఈ స్కిల్స్ అయితే నేర్చుకుంటే. ఎందుకు అంటే ఏఐఎంఎల్ తర్వాత ఏదైనా స్కిల్ ట్రెండింగ్లో ఉంది అంటే అది ఇదే అనమాట. మీకు ఏఐఎంఎల్ కాకుండా అంటే వేరే దానిలోకి వెళ్ళాలి అనుకుంటే నెక్స్ట్ ఇదే అనమాట. ఏఐఎంఎల్ వదిలేసి ఇంకేదైనా ఉంది అంటే అది ఈ స్కిల్లే. సో ఆ స్కిల్ ఏంటి అంటే జావా ఫుల్ స్టాక్ డెవలపర్. ఈ స్కిల్కి ఉన్న డిమాండ్ మాత్రం మామూలుగా లేదు అండ్ ఈ స్కిల్ వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. సో డిమాండ్ ఈజ్ హ్యూజ్ అండ్ సప్లై ఈజ్ వెరీ లెస్ ఇన్ జావా ఫుల్ స్టాక్. సో మీరైతే ఇది నేర్చుకుంటే జాబ్ మాత్రం గ్యారెంటీడ్ పక్క అండ్ హై ప్యాకేజెస్ కూడా వస్తున్నాయి అనమాట. ఇది ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కానీ ఎవరైనా నేర్చుకోవచ్చు జావా ఫుల్ స్టాక్ అనేది. సో నేర్చుకుంటే బాగుంటుంది అండ్ మీకు జాబ్స్ కూడా చాలా వెంటనే వస్తాయి. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయినా ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయ్యి 2+ years ఎక్స్పీరియన్స్ కూడా జావా ఫుల్ స్టాక్ మీద ఓపెనింగ్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోండి. అంత డిమాండ్ అయితే జావా ఫుల్ స్టాక్ ఉంది. సో జావా ఫుల్ స్టాక్ అంటున్నా, అసలు ఇందులో టెక్నాలజీస్ ఏంటి, ఏం నేర్చుకోవాలి, రోడ్ మ్యాప్ ఏంటి అని అడగవచ్చు. సో రోడ్ మ్యాప్ ఏం లేదు, చాలా సింపులే. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ప్లస్ డెవాప్స్, ఈ 3 నేర్చుకోవాలన్నమాట. సో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డెవాప్స్ ఏమేమి టెక్నాలజీస్ ఉంటాయో కూడా మాట్లాడుకుందాం. సో ఫ్రంట్ ఎండ్లో వచ్చేసి HTML, CSS, జావా స్క్రిప్ట్, ఆ తర్వాత ఏదైనా ఒక ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ లైక్ రియాక్ట్ JS ఆర్ యాంగులర్ JS. ఈ రెండిట్లో ఏదో ఒకటి చాలు. 2 నేర్చుకోకండి. 2 నేర్చుకున్న పోయేదేం లేదు. మీకు నేర్చుకోవాలని అనుకుంటే నేర్చుకోండి, బట్ ఏదో ఒకటే నేర్చుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. సో ఈ రెండిట్లో ఏది బెటర్ బ్రో అంటే నేనైతే యాంగులరే బెటర్ అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలా కంపెనీస్లో పెద్ద ప్రాజెక్ట్స్లో రియాక్ట్ బదులు యాంగులరే వాడుతున్నారు. అలా అని రియాక్ట్ వాడట్లేదు అంటే రియాక్ట్ కూడా వాడుతున్నారు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే యాంగులర్కి ఓపెనింగ్స్ ఉన్నాయి రియాక్ట్ అంటే. సో యాంగులర్తోనే వెళ్ళండి. కాకపోతే కొంచెం కష్టం యాంగులర్ ఫ్రేమ్వర్క్. రియాక్ట్ JS నేర్చుకుంటే ఈజీ అండ్ రియాక్ట్ JS మీద ఓపెనింగ్స్ లేవని కాదు, కానీ రియాక్ట్ JS మీద కూడా ఉన్నాయి ఫుల్ ఓపెనింగ్స్. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ పార్ట్కి వచ్చేసి జావా, స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీసెస్, ఈ 3 ఇంపార్టెంట్ అనమాట బ్యాక్ ఎండ్లో. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ వెబ్సైట్స్ ఇవన్నీ బ్యాక్ ఎండ్ అయితే జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్లోనే చేస్తున్నారు. ఇప్పుడు హైలీ స్కేలబుల్ అండ్ హై పర్ఫార్మెన్స్ అప్లికేషన్ కోసం అయితే జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ అయితే వాడుతున్నారు. మీరు వినే ఉంటారు, ఇవన్నీ కాదు. మనం జావా ఫుల్ స్టాకే ఇప్పుడు ఘోరంగా అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇది డిఫికల్ట్ టు లర్న్ కూడా. సో ఇంకా బ్యాక్ ఎండ్లో చెప్పేసిన. ఇక డెవాప్స్లో వచ్చేసి మీకు తెలిసే ఉంటుంది. డెవాప్స్ అంటే ఇంకా డాకర్, జెన్కిన్స్, క్యూబర్నెటిస్, గిట్హబ్, టెరాఫార్మ్, ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ ఏదైనా AWS ఆర్ అజ్యూర్. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి నేర్చుకోవాలన్నమాట. సో ఇవన్నీ కవర్ చేస్తే మనకు జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అవుతుంది. అండ్ ఒకటి చెప్పడం మర్చిపోయినా, ఇందులో JUnit, మాకిటో కూడా ఇంక్లూడెడ్. సో అవి కూడా నేర్చుకోవాలి. ఏమంత పెద్దగా ఉండవు. JUnit, మాకిటో అన్ని చిన్న లైక్ టెస్టింగ్కి వాడేది, యూనిట్ టెస్టింగ్ కోసం వాడేది అండ్ మాకింగ్ కోసం మనకి మాకిటో అనేది వాడతారు అనమాట. సో మీరు ఇవైతే నేర్చుకున్నారనుకోండి, మీకు జాబ్ మాత్రం పక్కా. ఇప్పుడు ఈ వీడియోలో ఇన్ని స్కిల్స్ విన్న తర్వాత మీకు అర్థమయ్యే ఉంటుంది జావా ఫుల్ స్టాక్ ఎందుకు ఇంత హై డిమాండ్ అని చెప్పేసి. నేర్చుకోవడానికి జావా ఫుల్ స్టాక్ అనేది చాలా కష్టమైన థింగ్ అనమాట నేర్చుకోవడానికి. ఎందుకు అంటే జావా ఒకటి నేర్చుకోవడానికి దూల తీరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలి, డెవాప్స్ నేర్చుకోవాలి అండ్ ఇవన్నీ కవర్ చేయాలి. సో అప్పుడే జావా ఫుల్ స్టాక్ అవుతుంది. సో మీకైతే ఓపెనింగ్స్, కాల్స్ అయితే బాగానే వస్తాయి, ఇంటర్వ్యూ కాల్స్ జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటే. ఒకవేళ మీరు లైక్ నాలెడ్జ్ లేకపోతే, అన్నీ నేర్చుకోలేకపోతే, ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం కష్టం. ఎందుకు అంటే ఇన్ని టెక్నాలజీస్ ఉన్నాయి కాబట్టి అవి గుర్తుపెట్టుకొని నేర్చుకొని ప్రాక్టీస్ చేసేసరికి చాలా టైం పడుతుంది. అండ్ మీరు నేర్చుకున్నప్పటికీ వాటిని గుర్తుపెట్టుకొని ఉండడానికి ఇంకా చాలా టైం పడుతుంది, ఎందుకంటే మీరు రివైజ్ చేయకపోతే మర్చిపోతారు అటు ఇటు చేసి. సో అదనమాట. సో ఫుల్ స్టాక్ అయితే ఓపెనింగ్స్ బీభత్సంగా ఉన్నాయి అండ్ ప్యాకేజెస్ బీభత్సంగా ఉన్నాయి. కాకపోతే డిఫికల్టీ ఏంటి అంటే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం, ఇది నేర్చుకోవడం చాలా డిఫికల్ట్ అనమాట. ఎందుకంటే జావా, స్ప్రింగ్ బూట్, నేను చెప్పిన చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. సో ఇవన్నీ నేర్చుకోవాలి, అప్పుడే మీరు జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అయితే.